చెప్పండి అబ్బా. మన ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మన జగదీష్ మన యూట్యూబర్ అనమాట. ఇప్పుడు మన వీడియో చాలా వీడియోస్ చేశాడు. అంతా అయితే వచ్చేసారన్నమాట మన గ్యాంగ్ అంతా. జస్ట్ 1 అవర్లో మనం అల్లు వెళ్ళిపోతున్నాం అనమాట. స్టాప్ అయినా అనమాట దోశ తినేకి. సో మన ఇప్పుడైతే మనం తాడపత్రి వెళ్ళామన్నమాట. టిఫిన్ అయితే తినేసాము. ఇప్పుడైతే మన వెనకాల ఆటో ఉంది అనమాట. ఆటో ఉంది ఇక్కడ ఇక్కడ మెల్లి ట్రాఫిక్లో అయితే ఉన్నాము ఇప్పుడు. వెరీ జాగింగ్ అండ్ నాని మన బ్యాక్ సైడ్ ఎంజాయ్ చేస్తాం. ఇదే అనమాట మన ఆటో హీరో జగదీష్ బ్రో కొంచెం బిజీగా ఉన్నాడు. మనం ఆలోచుకొని వచ్చేసాం. మా మదర్ అయితే మా కోసం చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేసిందన్నమాట. క్యారీ అదే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట. కొండపైకి వెళ్ళి తిందామని. నేనైతే ఇలా ఆడుకొని పోవడానికి ఫిఫ్త్ టైం అనమాట. కానీ ఫస్ట్ టైం మన యూట్యూబర్ బ్యాచ్ అయితే వెళ్తున్నామన్నమాట. పిల్లలకి అయితే చాలా ఎంజాయ్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మొత్తం అంతా. ఈ పిల్లలందరికీ బాడీ గార్డ్స్ నేను జగదీష్ అనమాట. వెనకాల చూపిస్తున్నాం కదా అదే అనమాట మన టెంపుల్. లోపలికి వెళ్దాం పదండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాడపత్రి ఆలూరు కోనలో ఉన్నామన్నమాట. అలాగే మన పిల్లలు గ్యాంగ్ మొత్తం వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి రా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టర్ శ్రీనిల్ వరల్డ్. థ్యాంక్ యూ. స్వామివారిని దర్శించుకోవడానికి ఎన్నో లక్షల మంది ఈ ఆలూరు కోనకి వస్తుంటున్నాడు. అంత ప్రత్యేకత అనమాట ఈ స్వామివారికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఆలూరు కోన కొండ మీదకి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం పదండి. ఫోటోషూట్కి అయితే ఆలూరు కోన బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన గ్యాంగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాటర్లో. ఆ వాటర్ ఇంకా తుంగుతున్నారు. రకరకాల యాక్టివిటీస్ అని చేస్తున్నారు అనమాట. చూడండి ఎలా తుంగుతున్నారు. విష్ణు వినయ్ అంతా గ్యాంగ్ అంతా.
ఇక్కడైతే రీల్ అయితే చేసామన్నమాట. అది నా ఇన్స్టా పేజ్లో ఉంటుంది. నా ఇన్స్టా పేజ్ కూడా సేమ్ అనమాట, మిస్టర్ శ్రీ అనే వాళ్ళు. దాన్ని కూడా ఒకసారి ఫాలో చేసుకోండి. వెళ్ళే దారిలో ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఆ చెట్టు కింద వచ్చాను మేము తెచ్చుకున్న క్యారీ అయితే తిన్నామన్నమాట. ఎన్నో రోజులుగా అనుకుంటున్నాం అనమాట ఇలా ట్రిప్ వెళ్ళని. ఈరోజు కుదిరిందన్నమాట అందరికీ. ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడైతే తిరిగి మన అనంతపురంకి అయితే వచ్చేస్తాము అనమాట. అల్లూరుకోన నుండి మనకైతే అనంతపురం నుంచి అల్లూరుకోనకి జస్ట్ 61 కిలోమీటర్స్ అనమాట. మీ ఫ్యామిలీతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు. చాలా ఫ్రీగా ఫుల్ ఎంజాయ్మెంట్. ఆ క్లైమేట్ నాకు తెలిసి మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ 7కి అయితే బయలుదేరామంట. అక్కడ 10కి అంతా రీచ్ అయ్యాము. మన పిల్లలంతా ఏంటన్నా అప్పుడేంటిగా అని అడిగారు. సర్లేరా అయితే వెళ్ళేదారులు బుక్రా సముద్రం అయితే మేమైతే బుక్రా సముద్రం రీచ్ అయ్యాము. ఇక్కడ క్లైమేట్ అయితే వాతావరణం నంబర్ 1 సూపర్ ఉందన్నమాట. ఈ క్లైమేట్ చూడగానే నాకు కొన్ని ఫోటోస్ షూట్ దిగాలనిపించింది. ఫోటోస్ ఎలా కింద కామెంట్ చేయండి.